సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు. సామాన్య జీవితంలో సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు. వైన్ షాప్లో పనిచేస్తాడు. ఏ రోజు గొడవలతో సంబంధం లేదు. ఏ రోజు ఇంత చంపేంత చంపుకునేంత అంత పరిస్థితుల్లో ఫ్యాక్షన్ అంత గొడవలు అయ్యేవి కూడా ఎప్పుడు లేవు. అంతే కదా. ఆయన వెనకలేదు సాక్షి చేసుకున్నాను. నా పిల్లలు ఎంతమంది చూశారో చచ్చిపోవడం. నా పిల్లడికి న్యాయం చేయండియ్యా. అర్జునడికి ఎప్పుడన్నా పార్టీ కోసమే బతికాడు. పార్టీ కోసమే ప్రేరణ ఇచ్చాడు అబ్బాయి. అడగండి అలాంటి అబ్బాయి కాదు. తగ్గుపోయినా చాలా అభిమానం. నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అని ఎప్పుడు న్యూస్ చేశారు. నా బిడ్డకి న్యాయం చేయండి. పోలీసులు చేపిస్తారు, మీరు చేస్తారు. ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. వీళ్ళు అనుకోండి ఆంజనేయులు చేపిస్తున్నాడు. వీళ్ళిద్దరికి మేము కాను చేత నేనుండా మీ ఆంజనేయులు చేపిస్తున్నాడు. టీడీపీ గుండాగా ప్రోత్సహిస్తున్నాడు. గంజాయి తాగి వాడి మీద 3 కేసులు ఉన్నాయి. పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు కోసాడు. ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశారు. కేవలం పార్టీ వల్లే. నాకేం కక్షలు లేవు. వాడి ముఖం మేము చూసే ఎరగమయ్యా. ఆయన పని ఏందో ఆయన ఏందో పోతాడు వస్తాడు. అప్పుడు కూడా షాపు కనే పోయాడు. హైదరాబాద్ లో ఉద్యోగం కూడా వదులుకొని కోసం అని వచ్చాడు. అమ్మాయి చెల్లెలు చికెన్ లాగా చేసేసారు. ఆ వీడియో తీసి అందరినీ భయపెడుతున్నారు. ఎవరికి ఫోన్ చేసినాడు? రికార్డ్ చేసినారా? రికార్డ్ చేసాము. ఫోన్ చేసిన రికార్డింగ్ ఫోన్ చేసి రికార్డింగ్ చెప్పి చూస్తారా? రికార్డింగ్ ఫోన్ తెప్పి చూసారు. ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు మెయిన్గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెనకాల వాళ్ళ కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కలేదు. ఎలా వెళ్తాడు? స్పీడ్ పెట్టేది ఇక్కడితో ఆపుతున్నారు. ఇక్కడ వరకు రావడం ఎమ్మెల్యే వరకు కేసు పెట్టడం. జరిగి 2 రోజులైనా
లక్షలు ఉన్నారు. నాతో సంబంధం లేదని చెప్తున్నాడు. నేను ఎలా చెప్తాడు సంబంధం లేదని? నువ్వేలా వెనకాల నుండి చేపించింది? 5 లక్షలనే ఒట్టి అబద్ధం చెప్తున్నాను. అసలు ఇంత ఊరుంది, అడిగి కనుక్కోండి మీరు. ఈ మనిషి మన రషీద్ పరిచయం అసలు లేదండి. పరిచయం లేదు. అసలు తెలుసు.